హైదరాబాద్ లో చాలా మంది మిస్ చేస్తున్న ఒక ప్రీమియం థియేటర్ గురించి మీకు తెలుసా? ఈ థియేటర్ లో సినిమా చూస్తే నార్మల్ మూవీ కాదు, కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ప్రీమియం యాంబియన్స్, లగ్జరీ రిక్లైనర్ సీట్స్, డాల్బీ సౌండ్స్, మాసివ్ స్క్రీన్స్ ఇవన్నీ నిజంగా అంత బాగుంటాయా లేదా హైప్ మాత్రమేనా? ఈ రోజు మనం ఆర్కే సినీప్లెక్స్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఆర్కే సినీప్లెక్స్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియం గా ఉంటుంది. బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి మోడర్న్ లుక్ తో అట్రాక్ట్ చేస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బ్రైట్ పీవీఆర్ బ్రాండింగ్, గ్లాసెస్, లైటింగ్స్ కలిసి మల్టీప్లెక్స్ ఫీల్ ని క్రియేట్ చేస్తాయి. అవుట్ సైడ్ బిల్డింగ్ చూసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఎంట్రన్స్ నుంచే మనం ఇప్పుడు ఆర్కే సినీప్లెక్స్ లోపలికి అయితే వచ్చాం. ఆర్కే సినీప్లెక్స్ లో టోటల్ గా 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ గా వెస్ట్ సైడ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో పీవీఆర్ సినిమాస్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో లెర్నింగ్ స్టూడియో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం థర్డ్ ఫ్లోర్ దగ్గరికి వెళ్దాం. థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా లెర్నింగ్ స్టూడియో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ మొత్తం చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్ దగ్గరికి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ లో పీవీఆర్ సినిమాస్ ఉంటాయి. హైదరాబాద్ లో మూవీ లవర్స్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ కోసం సెట్ చేస్తున్నారా? కంఫర్టబుల్ సిట్టింగ్, ప్రీమియం అంబియన్స్, పవర్ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కన్ఫర్మ్ గా మీరు ఆర్కే సినీప్లెక్స్ కి రావాల్సిందే. సో పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ లో సౌండ్స్, మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కి లిఫ్ట్ లో వచ్చాం. లిఫ్ట్ ఓపెన్ అవగానే స్ట్రైట్ గా ఆర్కే అని కనిపిస్తుంది. ఈ థర్డ్ ఫ్లోర్ లో లెర్నింగ్ స్టూడియో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో ఉండే లెర్నింగ్ స్టూడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ లో ఉండే పీవీఆర్ సినిమాస్ దగ్గరికి వచ్చాం. మనం లోపలికి ఎంటర్ అవగానే స్పేషియస్ లాబీ, మోడర్న్ ఇంటీరియర్స్, ఎలిగెంట్ లైటింగ్, స్టైలిష్ సీలింగ్ డిజైన్ ఇవన్నీ కలిసి లగ్జరీ మల్టీప్లెక్స్ వైబ్ ని క్రియేట్ చేస్తాయి. ఎవ్రీవేర్ క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియం గా ఉంటుంది. లాబీ చుట్టూ లేటెస్ట్ మూవీ పోస్టర్స్, డిజిటల్ ఎల్ఈడి డిస్ప్లేస్ అండ్ అట్రాక్టివ్ డెకోర్ ఉంటాయి. మూవీ స్టార్ట్ అయ్యే ముందు కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి స్పేషియస్ గా డిజైన్ చేసిన సిట్టింగ్ ఏరియా, కంఫర్టబుల్ సోఫాస్ అండ్ చైర్స్ తో విజిటర్స్ కి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బ్రైట్ లైటింగ్స్, మోడర్న్ ఇంటీరియర్స్ అండ్ క్లీన్ సరౌండింగ్స్ వల్ల వెయిటింగ్ టైం కూడా ఎంజాయబుల్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్ తో వచ్చినా లేదా సోలోగా మూవీ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. వెయిటింగ్ ఏరియా మొత్తం చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్రీన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్కటి చూడడానికి వెళ్దాం. ఇది స్క్రీన్ 1. ఈ స్క్రీన్ కి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఆడిటోరియం మొత్తం కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. లార్జ్ సైజ్ స్క్రీన్ ఉండడం వల్ల మూవీ విజువల్స్ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం కూడా రీసెంట్ గా వచ్చిన మూవీస్, రాబోతున్న మూవీస్ అన్ని పోస్టర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అన్ని మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కమెంట్ చేయండి. స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 2 కి మధ్యలో ఇలా స్నాక్ ఏరియా ఉంటుంది. ఇక్కడ పాప్కార్న్, డ్రింక్స్, నాచోస్, హాట్ డాగ్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది స్క్రీన్ 2. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన మూవీ స్క్రీన్ 2 లోనే ప్లే చేస్తున్నారు. స్క్రీన్ 2 కు పక్కనే స్క్రీన్ 3 కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ లో మీడియం సైజ్ ఆడిటోరియం అయిన స్క్రీన్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేపట్లో మనం చూడబోయే మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్సెషన్ మూవీ చూడడానికి స్క్రీన్ 2 లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ స్క్రీన్ మూవీ లవర్స్ కి కంఫర్టబుల్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా బాగా డిజైన్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే నీట్ అండ్ ఎలిగెంట్ ఇంటీరియర్స్ ఇమ్మీడియట్ గా అట్రాక్ట్ చేస్తాయి. ఆడిటోరియం క్లీన్ గా మెయింటైన్ చేయడం వల్ల ప్రీమియం ఫీల్ వస్తుంది. సాఫ్ట్ అంబియంట్ లైటింగ్ మూవీ స్టార్ట్ అయ్యే వరకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ స్క్రీన్ లో సీట్స్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రో మొత్తం కూడా రిక్లైనర్ సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ గా, కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా లగ్జరీగా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. రాస్ మధ్య డీసెంట్ లెగ్ స్పేస్ ఉండడం వల్ల ఈజీగా వాక్ చేయొచ్చు, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. సీట్స్ సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి 2-3 అవర్స్ సినిమా అయినా టైర్డ్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్క్రీన్ క్వాలిటీ గురించి చెప్పాలంటే స్క్రీన్ 2 లో ప్రొజెక్షన్ క్లియర్ గా ఉంటుంది. బ్రైట్ విజువల్స్, నేచర్ కలర్స్ అండ్ గుడ్ కాంట్రాస్ట్ వల్ల ప్రతి సీన్ డీటెయిల్, ఎమోషనల్ సీన్స్ అయినా, యాక్షన్ సీక్వెన్సెస్ అయినా, విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం
నేవిగేషన్ స్మూత్ గా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. డైలాగ్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి. మూవీ స్టార్ట్ అయ్యే ముందు లైట్స్ మెల్లగా డిమ్ అవ్వడం, ట్రైలర్స్ ప్లే అవ్వడం, బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ విజువల్స్ కనిపించడం ఆ సినిమాటిక్ మూమెంట్ థియేటర్ ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ స్క్రీన్ లో సీట్ హైట్ అండ్ స్క్రీన్ యాంగిల్ కూడా బానే ప్లాన్ చేశారు. కాబట్టి ముందు ఎవరైనా కూర్చున్న స్క్రీన్ విజిబిలిటీ చాలా వరకు క్లియర్ గా ఉంటుంది. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ అన్ని కంఫర్టబుల్ గా పొజిషన్ లోనే ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్ మేనేజ్మెంట్ సీట్స్ ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. Try the unlimited popcorn or unlimited cola products. Terms and conditions apply. Turn your home into a power. స్క్రీన్ టు రెగ్యులర్ సీట్స్ లో కంఫర్ట్, క్లీన్లీనెస్ అండ్ గుడ్ స్క్రీన్ వ్యూ తో పాటు కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఎంజాయబుల్ గా మార్చేస్తుంది. ఈ సీట్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ టికెట్ తో కూడా ప్రీమియం కంఫర్ట్ ఫీల్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడతో మనం అబ్సెషన్ మూవీ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ఉంటుంది. మూవీ కంప్లీట్ అయిన తర్వాత షాపింగ్ లవర్స్ కోసం ఒక పర్ఫెక్ట్ స్టాప్ వెస్ట్ సైడ్. ఈ వెస్ట్ సైడ్ లో మెన్స్, ఉమెన్స్ అండ్ కిడ్స్ కలెక్షన్స్ సెపరేట్ సెక్షన్ లో నీట్ లో అరేంజ్ చేసి ఉంటారు. ట్రెండీ టీ షర్ట్స్, షర్ట్స్, జీన్స్, డ్రెస్సెస్, కుర్తీస్, ఎథనిక్ వేర్, ఫుట్ వేర్, బ్యాగ్స్, వాచెస్ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్, లేటెస్ట్ స్టైల్స్ అన్ని ఒక ప్లేస్ లోనే దొరుకుతాయి. క్వాలిటీ అండ్ స్టైల్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి వెస్ట్ సైడ్ చాలా మంచి ఆప్షన్. ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ సైడ్ లో ఉండే కలెక్షన్ మొత్తం చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వెస్ట్ సైడ్ లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూడడానికి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వెస్ట్ సైడ్ లో కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ సీజనల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ టైమ్ షాపింగ్ వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. వెస్ట్ సైడ్ లో షాపింగ్ అంటే జస్ట్ క్లోత్స్ కొనడం కాదు, స్టైలిష్ కలెక్షన్స్, ప్రీమియం అంబియన్స్ అండ్ రిలాక్స్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడం. వెస్ట్ సైడ్ పక్కనే KFC కూడా ఉంటుంది. పీవీఆర్ సినిమాస్ లో మంచి మూవీ ఎక్స్పీరియన్స్ తో వెస్ట్ సైడ్ షాపింగ్ చూసుకుని బయటకు అయితే వచ్చేసాం. మూవీ తర్వాత ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో షాపింగ్ ప్లాన్ ఉంటే వెస్ట్ సైడ్ డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు ఆల్రెడీ ఆర్కే సినీప్లెక్స్ లో మూవీ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి థియేటర్ రివ్యూస్, ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in the next vlog. Bye bye.